ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అల్లుడి వైఖరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ అనుమానాలు పడ్డాడని చెబుతున్నారు. అందుకే తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయన్న రాధా గాయత్రి తల్లిదండ్రులతో ఈటీవీ ముఖాముఖి. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో అనుమానాస్పద మృతి చెందినటువంటి రాధా గాయత్రి తండ్రి పి సుధాకర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి, ఏమంటారు మీరు? మా అమ్మాయి లాగా ఎవరికి జరగకూడదు. మా అమ్మాయి మొదటి నుంచి వైజాగ్లోనే చదువుకుందండి. మాది యాక్చువల్గా విజయనగరం జిల్లా అండి. నేను ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాను 2000లోనండి. మా అమ్మాయి 98లో పుట్టిందండి. మా అమ్మాయి కోసం నేను నా సర్వీస్ చేసుకుని నేను వచ్చాను. వైజాగ్లోనే మేము సెటిల్ అయ్యాము. చదువు ఎలా ఉండేది? చదువులో టాపర్ అండి, అన్నింటిలో టాపర్ అండి. MBA విజయనగరం మహారాజా కాలేజ్ చేసి టాపర్ అండి. కాలేజీకి వివాహం జరగడం అంటే అండి 8 నవంబర్ 2025. అది చాలా గ్రాండ్ గా చేసామండి. సోమవారం అండి 15వ తారీఖు మార్నింగ్ 8 o'clock. మా అల్లుడు ఫోన్ చేశాడండి. చేసి ఇలాగా మామయ్య గారు గాయత్రి ఇలా పడిపోయిందంటే బెడ్ మీద, ఒంటి మీద ఏమి ఇది లేదండి, చాలా సీరియస్ అని అయితే చెప్పాడు. సీరియస్ గా ఉంది అది ఇది అని. అనుమానాస్పద రాధా గాయత్రి మీరేమంటారు? పోలీసులకి ఏమని అనుమానాస్పద అంటే పెళ్ళి 7 నెలలు అయింది. మా అమ్మాయి చాలా మంచి జాగ్రత్త అమ్మాయి. మా అమ్మాయి అన్ని విషయాలు ఇది ఉంటుంది. ఈ అబ్బాయి చిన్న చిన్న విషయానికి ఈగో ఫీల్ అవడం, తర్వాత బ్యాగ్ లో ట్రాకర్ పెట్టాడు. అది ఎంతవరకు కరెక్ట్? చెప్పింది. ఇప్పుడు IT కంపెనీలో పనిచేసి హైదరాబాద్ పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ సేఫ్ జోన్ ఉంటే పనిచేస్తారో అక్కడికే క్యాబ్ అలౌట్ చేసేవారు వాళ్ళు. మా అమ్మాయి ఫస్ట్ ఒక ఫ్రెండ్స్తో 4 ఫ్రెండ్స్ కలిసి ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకున్నారు. ఒక 60,000 అంతకు 50,000 రెంట్ తీసుకుని అందులో ఉండేది 4 ఫ్రెండ్స్తోని. ఎవరు ఇంటికి వెళ్ళా, బట్ మా తమ్ముడే వెళ్ళాడు, ఒకరు మా కజిన్ వెళ్ళాడు. ఆ అబ్బాయి ఫోన్ చేసి CCTV ఫుటేజ్ చూడడం, ఎవరింటికి వచ్చారు, ఇప్పుడు మా రిలేటివ్ వెళ్ళరా, CCTV ఫుటేజ్ వాచ్మ్యాన్ చేత చెక్ చేశాడు. హైదరాబాద్ ఏంటండి, ఆఫీస్ నుంచి వస్తుంటే ర్యాపిడో వాడు దింపుతాడు, ఎవడో దింపుతాడు. అంటే ఎవడో డ్రాప్ చేస్తున్నాడు ఏమిటి అన్నది అవసరమా? నువ్వు అసలు నీ ఆడపిల్ల మీద అనుమానం నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? మా పాప 13వ తారీఖున వెళ్ళిందండి. ఉదయాన్నే మాట్లాడింది నాతో. తెల్లవారి ఫోన్ చేసింది, వీడియో కాల్ చేసింది. రిషికేశ్, హరిద్వార్ కూడా వెళ్తున్నామమ్మా అంది. సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అయితే. వీడియో కాల్ చేసిందండి. మార్నింగ్ తను ఒక్కతే మాట్లాడింది. ఇంకా అబ్బాయి లేవలేదని చెప్పింది. అయిపోయింది. మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ చేసిందండి. చేసి ఇద్దరు మాట్లాడారు. బాయ్ అత్తయ్య గారు వెళ్తున్నామన్నారు. అంతే, ఓకే అనుకున్నామండి. మళ్ళీ మధ్యాహ్నం ఏదో టైంలో ఒకసారి చేసింది. అంటే నైట్ మాత్రం మరి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ అబ్బాయి మాత్రం ఈయనకి మాట్లాడాడు మా వారితో. అంతే. మేము వెళ్ళేసరికి, ఈయన వెళ్ళి చేరేసరికి అమ్మాయిని ప్యాక్ చేసేసి మొత్తం అంతా ఇది చేస్తారు. 20వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి విశాఖలో ఉన్నటువంటి ఒక వేడుకకి హాజరు కావాల్సి ఉంది. కానీ జరిగినటువంటి ఘటన అంతా కూడా చాలా బాధాకరమైన విషయాన్ని తలుచుకుని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ బాధపడుతున్నారు. పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.